అందరికీ నమస్తే. ఉచిత గైడెన్స్ ప్రోగ్రాంకి మీకు అందరికీ కూడా స్వాగతం. ప్రభుత్వం చాలా శుద్ధగా నోటిఫికేషన్ల వర్షం కురుస్తుంది. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి? కొన్నిట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లు తక్కువ ఉన్నాయి. అయితే వాస్తవాలు కొన్ని గమనించి ఈరోజు కొన్ని వాస్తవమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే రేపు మనం కొట్టుకోవాల్సినటువంటి పోస్టును వేరే వాళ్ళు కొట్టుకోకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గమనించండి. ఈరోజు మిత్రులారా, నోటిఫికేషన్లు వస్తున్నాయి, అయితే జాబ్ సాధించలేకపోతున్నారు చాలామంది. మరి దానికి కారణాలు ఏంటి? ఆ కారణాలకు కావాల్సిన పరిష్కారాలు ఉంటాయి కదా, ఆ పరిష్కారాలు ఏంటి అనేది ఈరోజు నేను చాలా చక్కగా మీతో చెప్తాను. ఎందుకంటే బండి నడవాలంటే ఇంధనం కావాల్సిందే, మనం చదవాలంటే మనకు గట్టి ప్రేరణ కావాల్సిందే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాల్సిందే, గైడెన్స్ కావాల్సిందే, ఎలా ముందుకెళ్తే ఉద్యోగాన్ని సాధిస్తామనేటటువంటి మార్గం కావాలి. వాటన్నిటిని కూడా నేను ఇస్తాను. ఒక ప్రణాళిక, నేను ఇచ్చేటటువంటి ప్రణాళిక కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు వెళ్ళేటటువంటిది కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగంలోకి, కష్టపడితే తప్ప రాని ఉద్యోగంలోకి, ఎంత డబ్బు పెట్టినా రాని ఉద్యోగంలోకి మనం వెళ్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇవి చేస్తే వద్దన్నా కూడా ఉద్యోగం పరిగెత్తుకుంటే నీ దగ్గరకు వస్తుంది. ఏం చేయాలా? మరి ఆ విషయాల్లోకి మనం వెళ్ళడానికి, ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు మీకు తెలుస్తాయి. గ్రూప్ 2కి తీసుకున్న ఈ విధానమే పనికొస్తుంది, డిఎస్సికి తీసుకున్న ఈ విధానమే పనికొస్తుంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి తీసుకున్న, గ్రూప్ 1 తీసుకున్న, ఆర్ఆర్బి తీసుకున్న, ఎస్ఏ కానిస్టేబుల్ తీసుకున్న, బ్యాంకింగ్ తీసుకున్న, దేనికైనా సరే ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు చాలా చాలా కీలకం. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే మొదటిసారిగా చూసేటటువంటి మిత్రులందరూ కూడా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేస్తే, ఈ హైప్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరడానికి కూడా అవకాశం ఉంటుంది. మిత్రులారా, విషయానికి వచ్చినట్లయితే చాలామంది నోటిఫికేషన్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, జాబ్ కొట్టడం లేదు. నేను చాలామందిని చూస్తున్నా, ప్రత్యక్షంగా చూస్తున్నా. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక 3000 మంది పరీక్షలు రాసిన, కోచింగ్ తీసుకున్న 1000 మందికి పైన సెలెక్ట్ అయినారు. మరి మిగతా 1500 మంది ఎందుకు సెలెక్ట్ కాలేకపోతున్నారు? దానికి కూడా ఒక కారణం చెప్తా. ఇంకా చాలామంది ఉన్నారు, నోటిఫికేషన్ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మరి ఎందుకు మనం జాబ్ కొట్టుకోలేకపోతున్నాం అంటే, వాస్తవంగా నిజాయితీగా కొన్ని విషయాలు మనం అంచనా వేసుకోలేకపోతున్నాం, విశ్లేషణ చేసుకోలేకపోతున్నాం. ఆ వాటిని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంతకన్నా ముందు కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను చూడండి. మొదటిది, అసలు భవిష్యత్తుని మీరు ఊహిస్తున్నారా? దీనికి కారణం కూడా నేను చెప్తాను. ఉద్యోగం కావాలంటే, ఉద్యోగం సాధించాలంటే భవిష్యత్తుని మీరు ఊహిస్తున్నారా? అది చాలా చాలా కీలకం కదా. ఒక్కసారి ఊహించండి. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేయండి. రేపు జాబ్ వస్తే మీ నాన్న విలువ ఎంత పెరుగుతుంది మీ సొసైటీలో? మీ అమ్మగారి విలువ ఎంత పెరుగుతుంది మీ కుటుంబంలో, బంధువుల్లో, స్నేహితుల్లో, మీ వీధిలో, మీ ఊరిలో? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా? వీళ్ళిద్దరిని ఆయుష్ని పెంచినోడు అవుతారు మీరు. దాంతోపాటు మీ విలువ ఎంత పెరుగుతుంది? అసలు మీ భవిష్యత్తే మారిపోతుంది. చాలామందిని మనం గమనిస్తున్నాం. మొన్న మనకు విజయోత్సవ సభలో పెడితే ఒక అమ్మాయి అద్భుతంగా చెప్పింది, నేను ఇన్ని సంవత్సరాలుగా మేము రెంట్ హౌస్లోనే ఉన్నాము, మొన్న నాకు జాబ్ వచ్చింది, 65 లక్షల రూపాయల బ్యాంక్ మాకు అద్భుతమైన లోన్ ఇస్తే మేము ఫ్లాట్ కొనుక్కున్నాం అపార్ట్మెంట్లో అని చెప్పింది. ఎక్కడి నుంచి? ఈ పరిస్థితి ఉద్యోగం వల్లనే కదా జరిగింది. చాలామంది కష్టాలు, బాధలు చూసినప్పుడు మనకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మొదటగా ఈ భవిష్యత్తుని మీరు ఊహించాలి. ఈ భవిష్యత్తును ఊహించినప్పుడు మీరు ఖచ్చితమైనటువంటి విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరితో కాదు, నువ్వు కూర్చొని ఊహించుకోవాలి. ఎవరితో సంబంధం లేదు. ఉద్యోగం నీకే. మీ తల్లిదండ్రుల జీవితం మార్చడానికి, నీ పిల్లల జీవితం మార్చడానికి, నీ తోబుట్టువుల జీవితం మార్చడానికి, ఈ ప్రపంచాన్నే మార్చడానికి ఇది అద్భుతంగా పనికొస్తుంది. చాలా జాగ్రత్తగా నేను చెప్పేటటువంటి మాటలు వినండి. అందుకే అది గ్రూప్ 2 అయినా సరే, డిఎస్ అయినా సరే, నేను అడిగేది మిమ్మల్ని ఒక 150 నుంచి 200 రోజులు అడుగుతా. మీ జీవితాన్ని మారుస్తా, మీ ఆలోచన మారుస్తా, మీ ప్రపంచాన్ని మార్చేస్తా. నువ్వు ఏం కావాలంటే అక్కడ ఉండాలా. నువ్వు లాయర్ కావాలంటే లాయర్ సమూహంతో ఉండాలా. నువ్వు రోజువారీ కూలీ కావాలంటే కూలీ సమూహంతో ఉండాలి. అలా మారుతానే ఉంటుంది. నువ్వు ఇంజనీర్ కావాలంటే ఆ సమూహంలో ఉండాలి, డాక్టర్ కావాలంటే ఇంకొక సమూహంలో ఉండాలి, బిజినెస్ కావాలంటే ఇంకొక సమూహంలో ఉండాలి. ఒకటి అనుకోని ఇంకొకటి అనుకుంటే కుదరదు కదా. నేను చెన్నై వెళ్ళాలి అనుకుని బెంగళూరు రూట్లో వెళ్తే ఎప్పటికీ మనం చెన్నై చేరుకోలేము, గుర్తుంచుకో. ఈ రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి. కాబట్టి భవిష్యత్తుని నువ్వు ఖచ్చితంగా ఊహించుకో. రెండోది, ఒక జాబ్ యొక్క ప్రాధాన్యత మీరు తెలుసుకుంటున్నారా? ఒక జాబ్ యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు. అది కొన్ని ఊహించలేనటువంటి కొన్ని కోట్ల రూపాయలతో సమానమైంది ఒక జాబ్ యొక్క ప్రాధాన్యత. అది ఒక ఎస్జిటి పోస్ట్ తీసుకోండి, ఒక గ్రూప్ 2 తీసుకోండి,
ఒక హెచ్డబ్ల్యూ తీసుకోండి, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది కొన్ని కోట్ల విలువతో సమానమైంది. దాన్ని డబ్బుతో కొనలేం, నీ మేధాశక్తితో మాత్రమే దాన్ని కొనొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నేను అడిగేది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒకే ఒక విషయాన్ని మాత్రం అడుగుతా. ఏ విషయాన్ని అడుగుతానో తెలుసా? మిమ్మల్ని అడిగేటటువంటి ఏకైకమైన విషయం ఏమో తెలుసా? మీకు ప్రజ్ఞావంతులు కావాల్సిన అవసరం లేదు. కష్టపడే తత్వం ఉంటే నాతో ఒక 100 రోజులు జర్నీ చేయండి. ఈ 100 రోజులు జర్నీ చేస్తే మీకు కొన్ని కోట్ల రూపాయలైనటువంటి ఉద్యోగాన్ని మీ చేతిలో పెడతా. ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను అంటే నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. దాంట్లో మనం నలిగిపోయాం. కర్మాగారాన్ని తయారు చేస్తున్నాం, ఉద్యోగస్తుల కర్మాగారాన్ని తయారు చేస్తున్నాం. ఒక 100 రోజులు మినిమం కేటాయిస్తే తర్వాత ప్రపంచం చూపెడతా. నీ ఆలోచన మార్చేస్తా, అలవాట్లు మార్చేస్తాం. అది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జాబ్ రావాలంటే ఇంకో ప్రధానమైన కారణము టైం మెయింటైన్ చేయలేకపోవడం. ఇది చాలా చాలా కీలకం. అన్నిటికన్నా కూడా ప్రతిరోజు రావాలి, సిస్టమేటిక్గా ఇన్ని పరీక్షలు రాయాలి. ఇది ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు. అది డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, నువ్వు హెచ్డబ్ల్యూ దేనికన్నా రాసుకోవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఆఫ్లైన్లో జరిగేవన్నీ ఆన్లైన్లోకి వస్తున్నాయి. తిరుపతి స్టెప్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ క్రమశిక్షణ మీకు అలవాటు పడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు నోట్స్, అవసరమైతే వీడియోలు, పరీక్ష, వారానికి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్. అదే గ్రూప్లో అయితే నెగిటివ్ మెథడ్లో పరీక్ష. ఎవరు పెడుతున్నారైనా రాష్ట్రంలో గ్రూప్ 2కి నెగిటివ్ మెథడ్ పరీక్ష పెడుతున్నారు. ఇక్కడ చదివేటటువంటి వాళ్ళకి భయం వస్తుంది. నేను చెప్పేటటువంటి మాటలు వింటే భవిష్యత్తుని తలుచుకుంటే భయం వస్తే నువ్వు ఖచ్చితంగా డెవలప్ అవుతావు. కాబట్టి నేను చెప్పేటటువంటిది చాలా చాలా కీలకం. క్రమశిక్షణ ఇంపార్టెంట్. ప్రతిరోజు చదవడమే దాని యొక్క ప్రత్యేకత. నేను చాలామందికి చెప్తుంటాను కూడా, మీరు ఇక్కడికి వస్తే లేదా మీరు యాప్లో పరీక్ష రాయడం స్టార్ట్ చేస్తే మీరు ఇవన్నీ ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు కదా. 10 రోజులు ఏది ఆశించద్దండి, మీ వల్ల కాదు. టెన్షన్ తీసుకోవద్దు. టైం ఉంది కదా, కొన్నిటికి 6 నెలలు ఉంది, కొన్నిటికి 9 నెలలు సమయం ఉంది కదా. అసలు గ్రూప్ 2కు విపరీతమైన టైం ఉంది కదా. డిఎస్సికి 9 నెలల సమయం ఉంది కదా. ఈ రోజు నువ్వు పుస్తకం తీస్తే కూడా 100% జాబ్ కొట్టచ్చు. ఈరోజు నాకు ఏమీ తెలియసారంటే 100% నువ్వు జాబ్ కొట్టుకోవచ్చు. కానీ క్రమశిక్షణ, ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా మీకు టైం టేబుల్ ఇస్తాను. నేను కేస్ స్టడీ రాయిస్తున్నాను కదా. నేను ఇచ్చేటటువంటి కేస్ స్టడీలో మీకు 10 ప్రశ్నలు నేను అడుగుతున్నాను, 10 ప్రశ్నలు ఇస్తున్నాను మీకు. నేను ఆ 10 ప్రశ్నల పైన మిమ్మల్ని ఒక పేరా రాసుకోమంటున్నాను. అద్భుతమైనటువంటి మీకు కేస్ స్టడీ బుక్ ఒకటి ఇస్తున్నాం. ఈ కేస్ స్టడీ బుక్లో 10 ప్రశ్నలు రాసుకుంటున్నారు. ఆ తర్వాత ఒక టేబుల్ ఇస్తున్నా. ఆ టేబుల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, చూడండి. ఆ టేబుల్ ప్రకారం చూస్తే మీ రోజు మీ టార్గెట్ ఎంత, మీరు ఏ పరీక్ష రాశారు, ఎంత % వచ్చింది, ఎంత % మైనస్లో ఉంది, కారణాలేంటి, అలా రాసుకోవాలి. వారం రోజుల తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ వస్తే ఏ సబ్జెక్టులో గ్రాండ్ టెస్ట్ రాశారు, ఎంత టార్గెట్ పెట్టారు, 90% టార్గెట్ పెడితే ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు తగ్గాయి, కారణాలు రాసుకోవాలా. ఇప్పుడు 10 రోజులు కాకపోతే 11వ రోజు, 50 రోజులు కాకపోతే 51వ రోజు, 3 నెలల్లో మారకపోతే 4 నెలల్లో మారిపోతారు. ఎవరైనా సరే మారిపోతారు. దీనికి నేనే సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని ప్రతిరోజు పర్యవేక్షణ చేయడానికి. అనుక్షణం మీ వెంట పరిగెత్తుకొని వచ్చేస్తున్నామే. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. కాబట్టి ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికలో నీ క్రమశిక్షణ ఉండాలి. నేను ఒకటే చెప్తాను, నా వెనక పరిగెత్తుకుంటూ వచ్చే చాలు, నువ్వు ఇంకేం చేయొద్దు. నోటిఫికేషన్ డేట్లు వచ్చేస్తూ ఉంది, ముందుకు వచ్చేస్తుంది అన్నీ కూడా. ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు దాని పట్ల ఒక గ్రిప్ నీకు వస్తుందో ఒకసారి ఆలోచించి, అది చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఆ తర్వాత మీరు గమనించాల్సినటువంటి అతి ప్రధానమైనది ఏమంటే, మీకు చాలా జీవితంలో చాలా రకాలైనటువంటి అవమానాలు జరుగుంటాయి. అది చాలామందితో కావచ్చు, కుటుంబంలో ఉండేటటువంటి దగ్గర బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, తెలిసిన వాళ్ళతో కావచ్చు. నీ వల్ల కాదని చెప్పచ్చు. దాన్ని అన్నీ ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోనైనా, విజయం అనేటటువంటిది, ఉద్యోగం అనేటువంటిది ఊరికే రాదు. నిన్ను సతాయిస్తుంది, చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది, చాలా అవమానాలకు గురి చేస్తుంది, చాలా హేళన పడాల్సి వస్తుంది, గుండె ధైర్యం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి నేను సాధించగలనా అనేటువంటి భయం వస్తుంది. ఒక్కొక్కసారి అద్భుతంగా నేను సాధించేస్తాను అనిపిస్తుంది. చూస్తే దారి కనిపించదు, భయం కనిపిస్తుంది, చీకటి కనిపిస్తుంది. అన్నిటికీ పరిష్కారం నేనున్నా, గుర్తుపెట్టుకో. నీ పరిష్కారానికి నేనున్నా. నీ సెల్ఫ్ కేస్ స్టడీ రాయిస్తా, ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తా. నీ అవమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి రోజే ఈ గ్రూప్ 2 తీసుకున్నా, డిఎస్సి తీసుకున్నా అతి త్వరలో రాబోతుంది. ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేయి. ఈ రోజు నుంచి పుస్తకాలు తీ. ఈ రోజు నుంచి పరీక్షలు రాయి. నీ తప్పులన్నింటినీ బయటపెట్టు. ఒక్కొక్క తప్పు ఒక్కొక్క జీవితాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క తప్పు ఒక్కొక్క జీవితాన్ని ఇస్తుంది. ఆ అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం పొందాలని లేదా, మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంచాలని లేదా, వెంటనే పుస్తకం ఎందుకు తీయవు నువ్వు?
ఏం సమస్య వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతూ ఉంది, ఈ రోజు వచ్చేటటువంటి ప్రేరణ రేపు ఎందుకు ఉండదు, ఆ మోటివేషన్ రాకపోవడం అంటే నిన్ను నువ్వు గుర్తించలేకపోవడమే కదా. చిన్న చిన్న కారణాలు. చాలామంది నోటిఫికేషన్లకు డేట్లు అనౌన్స్ చేయగానే 600 లగేజ్ ఎత్తుకొని పరిగెత్తి వెళ్ళిపోయినారు. వాళ్ళని అసలు నువ్వు దృష్టిలో ఉంచుకోవద్దు. వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఎన్నైనా ఉన్నాయి, నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. నీవు వాళ్ళు వెళ్ళిపోతే నీకు ఇంకా సమయం కుదురుతుందని చదువుకో. వాళ్ళు కూడా చదువుతారు ఇంటి దగ్గర, కానీ ఇక్కడుండి చదివినప్పుడు ప్రతిరోజు టార్గెట్, నీ లక్ష్యాన్ని ఇచ్చినప్పుడు అది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అవమానాలను చివరి రోజు వరకు నువ్వు గుర్తుంచుకో. వాటన్నిటికీ రిజల్ట్స్ వచ్చిన రోజు, రిజల్ట్స్లో నీ ఫలితాల్లో నీ పేరు వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఎవరైతే నీకు ఇంతవరకు జీవితంలో ఫోన్ చేయలేదో వాళ్ళు కూడా నీకు ఫోన్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ నాతో పంచుకున్నారు, సార్ నా జీవితంలో మాట్లాడిన వాళ్ళందరూ మా బంధువులు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు సార్ అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఆ మధురానుభూతి నీకు పొందాలనిపించలేదా? కాబట్టి చదువు. తిరుపతి శ్రీ ప్రకృతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకో. గ్రూప్ 2కి సంబంధించి 100 రోజుల ప్రణాళిక ఉంది. డిఎస్సికి సంబంధించి 120 రోజుల ప్రణాళిక ఉంది. డేట్ టు డేట్ అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు టాప్ 25 ర్యాంకర్స్ నిలబెడుతున్నాం. వాళ్ళని పొగుడుతున్నాం. వాళ్ళకు ఉండేటటువంటి బలహీనతలు గుర్తించి ఇంకా షైన్ చేస్తున్నాం. అదే కదా ప్రణాళిక, క్రమశిక్షణ ఉండేటటువంటిది ఇదే కదా. అది గుర్తుపెట్టుకున్నాను. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి చివరి రోజు వరకు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది, నీ కోసం వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడుతున్నారు. నువ్వు మంచి బట్టలు వేసుకోవడానికి ఎన్నిసార్లు వాళ్ళు పాత బట్టలు వేసుకున్నారు, నువ్వు మంచి తిండి తినడానికి వాళ్ళు ఎన్నిసార్లు ఇంట్లో ఉండే తిన్నారు, లేకుంటే గమ్మున ఉన్నారు. బంధువుల దగ్గర దాదాపుగా కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే, మీకు వయసు వచ్చేసినా కూడా రిజల్ట్స్ వచ్చిన రోజు మీకు జాబ్ రాకపోతే ఆయన మీ నాన్న టీ అంగడికి పోవడానికి ఇబ్బంది పడతాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళు నీ కొడుక్కి జాబ్ వచ్చిందా అని అడిగితే ఏమీ చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. ఆ పరిస్థితి నువ్వు తేవద్దు. కానీ ఉద్యోగమే జీవితం కాదు, అది కూడా నేను చెప్తా. చాలా మార్గాలు ఉన్నాయి బతకడానికి. అయితే మన చేతిలో ఉన్నదాన్ని మనం సాధించుకోవాలి కదా. నువ్వు పోరాడి, నీకు కొంతమందికి ఇప్పుడు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో లాస్ట్ టైం మన స్టూడెంట్స్ 82 వచ్చి జాబ్ రాలా. నిజంగా వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తాను. ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా నేను అప్రిషియేట్ చేస్తాను. అది వాళ్ళు పోరాడి వెనక్కి వచ్చిన రోజు. కానీ మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి. పోరాటం దగ్గరకు కూడా పోకపోతే మనకు జాబులు ఎలా వస్తాయి? అందుకే తల్లిదండ్రుల ప్రాధాన్యత చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్లో ఈ ప్రణాళిక అంతా కేస్ స్టడీ ద్వారా జరుగుతుంది. లేకంటే కేస్ స్టడీ మీరు ఇంటి దగ్గర రాసుకొని ఆన్లైన్లో ఒక్కసారి నేను చెప్పినట్టు దాన్ని రోజు నోట్స్ చదవండి, పరీక్ష రాయండి, లోటుపాట్లు రాసుకోండి. టార్గెట్ ఎందుకు రీచ్ కాలేదో గమనించండి. 100కు 100% మీరు ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని తెలియజేస్తూ, మరొక వీడియో గ్రూప్ 2కి సమయం ఉంది, డిఎస్సికి సమయం ఉంది, వాటిపైన మరొక వీడియో కూడా చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ.